నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుతో కేసు విచారణ ఒక్కసారిగా వేగవంతమైంది. సింగ్ నగర్లోని నాగరాజు నివాసం నుంచి ఆయన అదుపులోకి తీసుకున్నారు. సిఐ నాగరాజు అరెస్టు సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగరాజు మద్దతుదారులు సిట్ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇది కొంతసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఆ తర్వాత పోలీసులు ఆయన గెస్ట్ హౌస్ కు తరలించారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో నాగరాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని అవకాశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాగరాజుపై అక్రమ నిర్బంధం, హత్యాయత్నం, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. సాయికృష్ణ కస్టడీ, మరణం, అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మే 1 నుంచి జూన్ 1 వరకు సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు వార్తలొస్తున్నాయి. మాయమైన ఫుటేజ్ ను డేటా రికవరీ నిపుణుల సహాయంతో తిరిగి పొందేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నాగరాజు వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో మరిన్ని పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వరకు సిఐ నాగరాజును సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది.